వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 39వ కీర్తన 12వ వచనము. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ తల్లి తనకు ఎమర్జెన్సీ నెంబర్కు ఎలా ఫోన్ చేయాలో, అంటే ఒకవేళ తను అవసరంలో ఉన్నప్పుడు, ఏదైనా హెల్ప్ అవసరమైనప్పుడు, ఎవరూ లేని సమయంలో తనకు ఏదైనా అవసరమైతే ఎమర్జెన్సీకి ఎలాగ కాల్ చేయాలో నేర్పించిందట. కాబట్టి ఆ పిల్లవాడు ఒక దినము ఎమర్జెన్సీకి కాల్ చేశాడు. అయితే వాళ్ళు వెంటనే ఆన్సర్ ఇచ్చారు. ఏంటి అతడి ప్రాబ్లం అంటే, తనకు మ్యాథ్స్లో వాడికి ఏదో హోంవర్క్ ఇచ్చారు. ఆ మ్యాథ్స్ చేయడం రాలేదట. కాబట్టి నాకు హెల్ప్ చేయమని అడిగాడట. అయితే ఆ అవతల ఎమర్జెన్సీ లిజనర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తప్పకుండా విన్నాడు. అంటే ఆ చిన్నపిల్లవాడి అభ్యర్థనను మన్నించి అతని మ్యాథ్స్ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసి ఇచ్చారట. చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. ఆ తర్వాత తల్లి వచ్చి చూసింది. ఏం చేస్తున్నావు బాబు నువ్వు అంటే, నేను ఇలా ఎమర్జెన్సీకి కాల్ చేశానమ్మా, నాకు ఈ మ్యాథ్స్ ప్రాబ్లం రాలేదు, అందుకని అడిగాను అని చెప్తే ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె వాడు అలా చేస్తాడని. నువ్వు నన్ను అడిగి ఉండొచ్చు కదా అని అంటే, వాడికి అంటే వాడు అనుకున్నాడు తల్లి చెప్పలేదేమో అనుకుని అవతల ఎమర్జెన్సీ వాళ్ళు చెప్తారు అని వానికి అదొక కాన్ఫిడెన్స్ వచ్చిందేమో, అందుకని అడిగాడనమాట. మరైతే అలాంటి ఎమర్జెన్సీ దేనికి అవసరం అనేది ఆ పిల్లవానికి తెలియదు. అయితే వాళ్ళు కంపాషనేట్గా, కనికరంగా, అంటే చిన్నపిల్లవాడు అడిగాడు కదా అని వాళ్ళు హెల్ప్ చేశారు. మరి దేవుడు కూడా మనల్ని అలాగే భావిస్తాడు. మనము చిన్న పిల్లల్లాగా మనము ఏం అడిగినా, చిన్న విషయం కానివ్వండి, పెద్ద విషయం కానివ్వండి, మనం అడిగితే ఆయన తప్పకుండా చేసే దేవుడే అంటున్నాడు. మన మొరను ఆలకించే దేవుడే అంటున్నాడు. నిజంగా మొరపెడితే ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. మరి ఈ సమయంలో ఈ 39వ కీర్తనలో మనం చూసినట్లయితే అది దావీదు కీర్తన. దావీదు ఎంత కష్టాలు అనుభవించాడో మనకు తెలుసు. తను చిన్నప్పటి నుంచి కూడా, అంటే చిన్ననాటి నుంచి కూడా అతడు ఒక అన్ఇంపార్టెంట్ పర్సన్. అంటే ఇంట్లో అతనంటే ఎవరికి పెద్దగా లెక్కలేదు. ఎందుకంటే వాడు చిన్నవాడు, కనిష్ఠుడు. అది ఎందుకో కానీ వాడు ఒక గొర్రెల కాపరి. ఆ పిల్లవాడిని ఎవరు కేర్ చేయవలసిన అవసరం లేదనుకున్నారు. కానీ దేవుడైతే ఆ పిల్లవాడిని త్రోసివేయలేదు. అతన్ని వెంటనే అంటే చిన్న వయసులోనే ఒక రాజుగా పట్టాభిషేకం చేయడం జరిగింది. అయితే ఆ పట్టాభిషేకం అనేది అంత సులభంగా రాలేదు. ఈ మధ్యకాలంలో అతడు ఎన్నో చిక్కులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. సౌలు దగ్గర ఉన్నాడు. సౌలు దగ్గర అతనికి పని ఉన్నది, సితార వాయించడం, తన యొక్క ఒక మంచి చక్కటి వాయిద్యాన్ని వాయించడం, దురాత్మను, అంటే సౌలులో ఉన్నటువంటి రాజైన సౌలులో ఉన్నటువంటి ఆ దురాత్మను పోగొట్టడానికి హెల్ప్ చేయడం అంతా జరిగినప్పటికీ కూడా సౌలు ఇతని పైన ఒక విషపు చూపు నిలిపి అతనిని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించినప్పుడు అతడు పారిపోవలసి వచ్చింది. మరి తన కుమార్తె నుంచి పెళ్ళైతే చేశాడు, కానీ అయినప్పటికీ కూడా అతని మీద కోపం అతనికి తొలగిపోలేదు. అతన్ని ఎప్పుడూ చంపడానికే ప్రయత్నించాడు. కాబట్టి అతడు పారిపోతూ ఎక్కడెక్కడో కొండలలో, గుహలలో, అరణ్యాలలో తిరుగుతూ ఉండవలసి వచ్చింది. అంత భయంకరమైనటువంటి జీవితం అతడు జీవించాడు. ఆ తర్వాత కూడా రాజుగా ఉన్నప్పుడు కూడా తను చేసినటువంటి పాపము ఫలితమో మరి ఇంకేమో తెలియదు, కానీ అతడు తన సొంత కుమారుని చేతి నుంచే
పారిపోవలసి వచ్చింది. ఈ పరిస్థితులన్నిటిలో కూడా అతడు దుఃఖ దినాలు గడుపుతున్న సమయంలో అతడు దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని ప్రార్థన ఏంటంటే, నా జీవితము చాలా చిన్నది అని అతడు గ్రహించాడు. అతడికి ధ్యానిస్తూ ఉంటే తన హృదయంలో మంట పుట్టిందట. అతడు అంటున్నాడు 4వ వచనంలో, 39వ కీర్తన 4వ వచనంలో, నా అంతం ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు అని. నిజంగా మనం ధ్యానిస్తే మన జీవితం కూడా ఏ పాటిది? మనమంతా కూడా వట్టి ఊపిరి వంటి వారమే కదా. మనం ఎప్పుడు ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. ఏ క్షణంలో ఎప్పుడు మన జీవితం అంతమవుతుందో కూడా మనకు తెలియదు. మనమంతా కూడా వట్టి ఊపిరి వంటి వారమై ఉన్నాము. అయితే దానిని మనం గుర్తించి ఆ ఉన్నటువంటి ఆ స్వల్పకాలాన్ని మనం ఏ విధంగా గడుపుతున్నాము అన్నదే కదా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దైవజనుడైన మోషే కూడా 90వ కీర్తనలో ఏమంటున్నాడంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము అని చెప్తూ, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని అడుగుతున్నాడు. నిజమే, మనమంతా కూడా ఆ విధంగా అడగవలసిన వారమై ఉన్నాము. మనము ఒట్టి నీడ వంటి వారమై తిరుగులాడుతూ ఉన్నాము. అందుకే మనము ఎలాంటి జీవితం జీవిస్తున్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం సమయాన్ని చాలా తేలికగా తీసుకుంటాము. మనకు కొంత టైం దొరికితే చాలు, ఆ టైంను ఎంత వ్యర్థంగా దానిని గడుపుతూ ఉంటామో ఒక్కొక్కసారి మనకే ఆలోచన వస్తుంది. ఆ తర్వాత అనుకుంటాము, అయ్యో నేను ఇంత వ్యర్థంగా గడిపానా, నా సమయాన్ని ఇంత వ్యర్థం చేశానా అని బాధ అనిపిస్తుంది. అపొస్తలుడైన పౌలు తను చెప్తున్నాడు, దినములు చెడ్డవి కాబట్టి మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు. మరి మన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటున్నామో లేదో ఒకసారి మనం గమనించుకుందాము. మరి దావీదైతే అడుగుతున్నాడు, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండవద్దు అని అడుగుతున్నాడు. దావీదుకు సహాయం అవసరమైంది. కాబట్టి నా సమయము ఇంత తక్కువ ఉన్నది, నా జీవితము బెత్తడంతనే ఉన్నది, మరి ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి నాకు సహాయం చేయమని అడుగుతూ అతడు చెప్తున్నాడు, ప్రభువా నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను అని. మనకు కూడా మన సహాయము ఆయనే. మనము కన్నీళ్లతో మరి మొరపెట్టుకుంటున్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మనం కన్నీళ్లతో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనం కన్నీళ్లతో మనము ప్రార్థిస్తే, నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండొద్దు అని అడుగుతూ ఉన్నాడు. నేను కేవలం అతిథి వంటి వాడను, నా పితరుల వలె నేను పరవాసిగా ఉన్నాను. అంటే మనమంతా కూడా పరవాసులమే కదా. ఈ లోకంలో మన యొక్క లైఫ్ చాలా తక్కువ. ఏదో తెలుగులో ఒక సామెత చెప్తూ ఉంటారు, మన జీవితం అంట రైలు ప్రయాణం లాగా అంట. ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోవాలి. అదేవిధంగా మన జీవితంలో మన జీవిత ప్రయాణంలో మన సమయం వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండని ప్రభువు పిలుస్తాడు. అప్పుడు మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే అంతవరకు కూడా మన జీవితము ఒక ప్రాముఖ్యమైనటువంటి జీవితంగా ఉండాలి, విలువగలదిగా ఉండాలి. మన జీవితము తప్పనిసరిగా ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ విధంగా మనం జీవించేటట్లుగా మనకు దేవుడు సహాయం చేయాలని మనం నిత్యము దేవుణ్ణి ప్రార్థించాలి. ఈ కొద్ది సమయంలో కూడా మనము ఎన్నో కష్టాల పాలవుతూ ఉంటాము, దుఃఖాల పాలవుతూ ఉంటాము. ఆ సమయంలో మనం కన్నీళ్లతో మొరపెడితే దేవుడు మనకు తప్పకుండా జవాబిస్తాడు. జవాబు ఇవ్వాలని మనం అడుగుతూ ఉంటున్నాము. కోపంతో నన్ను చూడొద్దు, నేను తెప్పరిల్లాలి కదా, నేను చనిపోయే లోపల నా వైపు
కోపంతో చూడొద్దు ప్రభా, నేను తెప్పరిల్లునట్లుగా నన్ను కోపంతో చూడొద్దు అని దావీదు అడుగుతున్నాడు. మరి మన జీవితాలలో ఒకవేళ మనము దేవునికి విరోధంగా జీవించి దేవునికి అనుకూలంగా జీవించకుండా మనము దేవుణ్ణి ఆశ పెట్టినటువంటి వారము ఉన్నట్లయితే మనం వెంటనే మన దేవుని సన్నిధిలో మన పాపంను నొప్పుకొని ఆయన సన్నిధిలో మనము క్షమాపణలు వేడుకోవాలి. ఆయన మనల్ని తన దయాదృష్టితో చూసేటట్లుగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రార్థనలో గడపడానికి దేవుడు మనకు సహాయం చేయాలని దేవుణ్ణి కోరుకుందాం. మన జీవితంలో తప్పకుండా ఇలాంటి ఫీలింగ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మనము చాలా అంటే దేవుణ్ణి ధ్యానిస్తున్న సమయంలో మన జీవితం ఎంత తక్కువ కదా, మన జీవితం ఎలా జీవిస్తున్నాము అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే మనము ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడంతా కూడా మన చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే దేవుని సన్నిధిలో మనము అడిగితే ఆయన తప్పకుండా మనకు జవాబిచ్చే దేవుడు అంటున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నిరంతరము మారని దేవుడు. ఆయన ఎప్పటికీ కూడా మారడు. ఆయన మన మొర ఆలకించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనల్ని గురించి శ్రద్ధ తీసుకునే దేవుడు. మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అని మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అది చిన్న ప్రార్థనైనా పెద్ద ప్రార్థనైనా, అంటే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రతి దానికి కూడా జవాబు చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఫీల్ అవుతాడు. మనం కూడా అలా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే దేవునికి చిన్న పెద్ద భేదం లేదు. మనకు కష్టమైనప్పుడు చిన్న బిడ్డ యొక్క ఆలోచనలో తనకున్నటువంటి చిన్న కష్టము ఎంతగా వాడు ఫీల్ అయి అడుగుతాడో, అదేవిధంగా మనం పెద్దవాళ్ళమైనప్పటికీ కూడా మనము అలాంటి చిన్న మనసుతో, చిన్న భావనతో, చిన్న ప్రశ్న అయినా సరే దేవుణ్ణి అడిగితే, చిన్న ప్రశ్నకైనా సరే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. దేవుడు చాలా గొప్ప దేవుడు. మన జీవితము చాలా చిన్నది. మనము ఆ చిన్న జీవితాన్ని మనము చక్కగా గడుపుకోవడానికి, ఆ చిన్న జీవితంలో మనము దేవుని సన్నిధిని వెతకడానికి, ఆ చిన్న జీవితంలో మనము నిత్యము దేవుని యొక్క వాక్యం చదివి ధ్యానించడానికి దేవుడు మనకు నేర్పించాలని మనం ప్రార్థన చేద్దాము. మనం జీవితము ఎలాంటిదో తెలుసుకునేలాగా కృప చూపించమని మోషే ప్రార్థన చేసినట్లు మనం కూడా ప్రార్థన చేద్దాం. మన నమ్మకం మాత్రం దేవుని పైననే. మనం ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉంటామంటే దేవుని కొరకే కనిపెట్టుకొని ఉంటాము. మన అతిక్రమములన్నిటి నుంచి కూడా విడిపించేవాడు దేవుడే. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఎప్పటికీ కూడా ఆయన పిల్లలమే. మనం ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. ఆయన ఇచ్చే జవాబును తప్పకుండా పొందుకొని నిశ్చింతగా, ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. దేవుడి కృపావర్తం దీవించునుగాక. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, గొప్ప దేవుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తుతులు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము, నిన్నే నమ్ముకొని ఉన్నాం తండ్రి. మేము అడిగినప్పుడు మా మొరను ఆలకించమని ప్రార్థిస్తున్నాము. మా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండవద్దని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మేము అతిథి వంటి వారము. ఈ లోకంలో మేము పరవాసులమై ఉన్నాము. అయితే ఈ లోకంలో ఉన్న మా చిన్న జీవితం, కొద్దిపాటి జీవితము, ఆ జీవితాన్ని మేము ఆవిరి వంటి మా జీవితాన్ని మేము చక్కగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మా సమయమును అజ్ఞానుల వలె గడపకుండా జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకుంటూ మా జీవితాలలో మేము చక్కని జీవితం జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నీ వాక్యం చదువుటేందును, నిన్ను ధ్యానించుటేందును, నీ సన్నిధిలో సమయం గడుపుటేందును అలక్ష్యం చేయకుండా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అనేక మార్లు అనేక విధాలుగా మా సమయాన్ని మేము పోనిస్తూ ఉంటాము తండ్రి. మా సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటాము తండ్రి. అలాగ చేయకుండా మమ్మల్ని కాపాడండి. మాకు కావాల్సిన జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రభా, మరి మా దినములను లెక్కించడానికి మాకు నేర్పించండి మా ప్రభా తండ్రి. మేము ఒట్టి నీడ వంటి వారమై ఉన్నాము తండ్రి. మేము ఒట్టి ఊపిరి వంటి వారమై ఉన్నాము.
మేము జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా అతిక్రమములన్నిటిని కూడా మీరు తొలగించి వేసినందుకు నీకు వందనములు. మా జీవితాలలో మాకు మీరిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప నిత్య జీవమును బట్టి నీకు వందనములు. తండ్రి, మాకు మీరిచ్చిన ఆ రక్షణలో మేము స్థిరపడడానికి, బలపడడానికి, తండ్రి, భయంతోనూ వణుకుతోనూ మా రక్షణను స్థిరపరచుకోవడానికి మాకు సహాయం చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. తండ్రి, ఈ పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనను మీరు ఆలకించినారని నమ్ముతున్నాము. తండ్రి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా దేవా, మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఈ దినమంతా మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడైండి మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. నీ మార్గంలో మమ్మల్ని జీవింపజేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి మేము మా యొక్క ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, విద్యార్థులకు చక్కటి జ్ఞానం అనుగ్రహించండి. వారు కూడా నీ మార్గంలో జీవించడానికి సహాయం చేయండి. ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి దేవా. మా ప్రభా తండ్రి, ఎవరెవరైతే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలను మీరు దీవించి తప్పకుండా సంతానం అనుగ్రహించండి తండ్రి. వారిలో ఉన్నటువంటి లోపములన్నింటినీ సవరించండి మా ప్రభా తండ్రి. ఆ బిడ్డలను దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన. కృప చూపించండి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ఎంతోమంది నాయన నిరుద్యోగులై ఎంతో నిరాశతో, నిస్పృహతో ఉంటున్నారు, కృంగుదలకు గురై ఉంటున్నారు. వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించమని, అప్పుల సమస్యల నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి దేవా. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. వృద్ధులను, చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. ఎవరెవరైతే నాయన వారి కుటుంబాలలో సమస్యలు కలిగి ఆ భయంకరమైనటువంటి మనస్పర్ధలతో మరి శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నారో అలాంటి వారి కుటుంబాలన్నింటినీ మీరు దర్శించండి. సాతాను శక్తుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవ, వారింటిలో నీ యొక్క శాంతిని కుమ్మరింపజేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను ప్రపంచమంతటా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉందో అక్కడంతా కూడా పరిస్థితులను సవరించమని ప్రార్థిస్తున్నాం. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచం తండ్రి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపమని, ఈ దినం ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. ఎంతోమంది సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని అందరినీ కూడా ఆదరించి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి నాయన, నీ యొక్క కృప చేత ఇంతవరకు మమ్మల్ని నడిపించారు. నీకు వందనములు. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.